సునాదస్వరము ఫిబ్రవరి 28. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహుప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలు కొరకే దేవుడు ఉద్దేశించెను. ఆదికాండము 50:20. మరి యోసేపు తన అన్నలతో ఈ మాటలు చెప్తున్నాడు. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ బహుప్రజలందరినీ బ్రతికించినట్లుగా అది మేలుకరంగా దేవుడు ఉద్దేశించాడని చెప్తున్నాడు. మరి మనుషులు ఎన్నో ఉద్దేశాలు, ఎంతో కీడు చేయాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ మన దేవుడు మన కొరకు మేలుకరమైన ఉద్దేశాలు కలిగిన దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. మరి దేవుడు ఉద్దేశాలన్నీ కూడా తన ప్రజల కొరకు మేలుకరంగా ఉన్నాయి. మరి యోసేపు అన్నలు ఆయన అసూయపడ్డారు, గుంటలో పడవేశారు, దాసునిగా అమ్మివేశారు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయనకు తోడుగా ఉండి హెచ్చించి, మరి అన్నలందరూ కూడా ఒక రోజునొచ్చి ఆయనను ఆశ్రయించి ఆయన ద్వారా మేలు పొందుకునే విధంగా దేవుడు చేశాడు. మరి యోసేపుకు ఒక్కనికే మేలు జరగలేదు, కానీ ఆయన ద్వారా ప్రజలందరూ కూడా మేలు పొందినట్లుగా దేవుడు దీవించాడు. అందుకే మన చుట్టూ మనుషులు ఎన్ననుకున్నా, ఎంత కీడు చేయాలనుకున్నా, ఎటువంటి ఉద్దేశాలు వాళ్ళు కలిగి ఉన్నా మనం అధైర్యపడొద్దు. మన దేవుడు అన్నీ కూడా మేలుకరంగా మార్చే దేవుడు. ప్రతి పరిస్థితిని మన కొరకు మేలుకరంగా చేస్తాడు. మన ద్వారా ఇతరులను ఆశీర్వదిస్తాడు. మరి ఇర్మియా గ్రంథం 29:11 రాయబడి ఉంది. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమున మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని చెప్తున్నాడు. మన దేవుడు మన కొరకు సమాధానకరమైనవి, మేలుకరమైన ఉద్దేశాలే కలిగి ఉన్నాడు. ఏది కూడా మనకు హాని చేయడానికి ఆయన అనుమతించడు. మరి రోమీలకు రాసిన పత్రిక 8:28 రాయబడి ఉంది. దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకరంగా మార్చబడుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఏ పరిస్థితిలో ఉన్నా అధైర్యపడొద్దు. ఎవరు కీడు చేయాలని ప్రయత్నం చేసినా ప్రతిది కూడా దేవుడు మేలుకరంగా మార్చే దేవుడు. మనల్ని దీవించి ఆశీర్వదించి మేలు చేసి మన ద్వారా ఎంతోమందిని ఆశీర్వదిస్తాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి అందరికీ ఆశీర్వాదకంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. మీరు మా కొరకు మేలుకరమైన ఉద్దేశాలు కలిగి ఉన్నందుకు వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించండి. ఎవరు ఏ కీడు చేయాలని ప్రయత్నించినా అన్నీ కూడా మేలుకరంగా మార్చి దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినిచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.